సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 52వ సిఆర్డీ అథారిటీ సమావేశం ముగిసింది. మీటింగ్లో మంత్రి నారాయణ సైతం పాల్గొన్నారు. ఏజీసీలో మౌలిక వస్తువుల కల్పనకు టెండర్స్ దక్కించుకున్న సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్టుగా మంత్రి వెల్లడించారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్న ఏడీసీఎల్ తరహాలో కొత్తగా మరో ఎస్పీవీ ఏర్పాటుకు అథారిటీ ఆమోదం ఇచ్చిందన్నారు. ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, ఎన్టీఆర్ విగ్రహం వంటి కీలక ప్రాజెక్టు నిర్మాణం కోసం కొత్తగా ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టుగా తెలిపారు. దీంట్లో అనేక విషయాల మీద డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 1450 ఎకరాలు ఏదైతే కోర్ క్యాపిటల్ సిటీ అని పెట్టి ఏజీసీ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అధికారుల కోసంగా ఈరోజు 4000 హౌసెస్ కడుతున్నాము, ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నాము, హైకోర్టు, అసెంబ్లీ, ఆ ఏరియాలో యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రికల్ అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయటం కోసంగా ఈరోజు యాక్చువల్గా టెండర్ అప్రూవల్కి అథారిటీలో పెట్టడం జరిగింది. దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. ఎందుకంటే ఏదైతే 4000 హౌసెస్ మార్చ్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ కావాలని ప్రయత్నిస్తున్నాము. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి. కేవలం బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అక్కడ వచ్చి అధికారులు ఉండలేరు. వాళ్ళు ఉండాలంటే రోడ్డు ఉండాలి, డ్రైన్స్ ఉండాలి, వాటర్ కనెక్షన్స్ ఉండాలి, డ్రైనేజ్ కనెక్షన్ ఉండాలి, రెయినీ వాటర్ పోయే సిస్టమ్ ఉండాలి, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉండాలి. వీటన్నిటి కోసం యాక్చువల్గా దీన్ని టెండర్ పిలిచారు.